నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ అడ్వకేట్. మీ అందరికీ తెలుసు, హైడ్రా ఏర్పడింది జిఓఎంఎస్ నెంబర్ 99 ఆఫ్ 2024. జూలై 2024 కంటే ముందు జరిగిన ఆక్రమణల విషయంలో వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం లేదు అనేది హైడ్రా స్వయంగా ప్రెస్ మీట్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈవెన్ ఎందుకంటే జిహెచ్ఎంసీ యాక్టే రెట్రోస్పెక్టివ్ కాదు, అంటే బ్యాక్ డేటెడ్కి వెళ్ళి ఇంతకుముందు జరిగినపై వాటిపై చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకి లేదు. ఆ జిఓఎంఎస్ నెంబర్ 99 తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు, హౌస్ మోషన్లో సెషన్లో లేదని చెప్పని. హౌస్ సెషన్లోకి వచ్చాక దాన్ని 374B అని సెక్షన్ ఇన్సర్ట్ చేస్తూ జిహెచ్ఎంసీ యాక్ట్ని అమెండ్ చేశారు. అమెండ్ చేస్తూ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ సంబంధించిన అధికారాలన్నీ వీళ్లకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఐలాపూర్లో వీళ్ళు కూలగొట్టారో ఇది 2024 జూలై కంటే ముందే పూర్తయింది. మరి అటువంటప్పుడు ఆ బిల్డింగ్ని కూలగొట్టే అధికారం వీళ్ళకి ఏ చట్ట ప్రకారం వచ్చిందో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పాలి. రెండో విషయము, 30 నిమిషాలు వ్యవధి ఇస్తూ ఒక రెంటు వెక్కున్న వ్యక్తిని ఖాళీ చేయించే అధికారం ఏ చట్ట ప్రకారం వీళ్లకు సంక్రమించిందో అది కూడా బహిరంగంగా చెప్పాల్సిన బాధ్యత హైడ్రా కమిషనర్ పైన ఉంది. అది ఆక్రమణ అయినా కూడా, అది ప్రభుత్వ భూమి అయినా కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, హైకోర్టు హౌస్ మోషన్లో ఇచ్చిన ఆర్డర్కి విరుద్ధంగా రాత్రంతా జనాలను పెట్టి 1000 మంది పోలీసులను పెట్టి కూలగొట్టాల్సిన అత్యంత అవసరం ఏమొచ్చిందో నాకైతే తెలియదు. రెండో విషయం, 850 ఎకరాలు కాపాడారు, 15,000 కోట్లు సేవ్ చేశారు అని చెప్పి మీడియాలో డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ డబ్బా ఛానల్స్ అన్ని ప్రసారం చేస్తున్నాయి. మరి అటువంటప్పుడు 850 ఎకరాల్లో ఈ 400 లేదా 600 గజాల్లో కట్టిన ఈ అపార్ట్మెంటు 850 ఎకరాల భూమి కాపాడుతున్నప్పుడు వీరికి ఒక వారం రోజులు టైం ఇస్తే ఏమవుతుంది? మిగతా దానికి ఫెన్సింగ్ వేసుకొని 850 ఎకరాలు ఎక్కడ, 500-600 గజాల్లో కట్టిన ఈ అపార్ట్మెంట్ ఎక్కడ? కడుతున్నప్పుడు ఏం చేశారు? అధికారులు నిద్రపోయారా? మీ కళ్ళ ముందు జరగలేదా ఇదంతా? మీరు 164 కృష్ణారెడ్డిపేటలో కూల్చుతున్నప్పుడు ఇది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంది. అప్పుడు మీకు కనిపించలేదా? ఆల్మోస్ట్ నిర్మాణ దశ పూర్తయ్యే స్టేజ్లో ఉంది. అప్పుడు వీటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత హైడ్రా కమిషనర్ గారికి ఉంది.